టోటల్‌గా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందేసింది. ఇంకా ఈ అవును. 2 బిల్లయితే పెద్ద ఆమోదం ఇష్యూసే పొందింది. గాది. అది హ్మ్. అయి కూడా స్టే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధికారం. అంతే హ్మ్. తప్పించి సాంతం ఎత్తేయాలి వాటిని. అవును. కలెక్టర్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు గదా! వాళ్ళని అవును. చట్టాలను అవును. చేసుకొనియండి అని చెప్పింది. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటుంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఇంకో రకంగా ఉంటుంది. సింపుల్. హ్మ్. ఈ 2 హ్మ్. ఇష్యూలు. హ్మ్. వాళ్ళు అనుకున్నది ఏది హ్మ్. పోలక్కడ. ఈ 5 సంవత్సరాల ఓకే. ఇస్లాం పాటించేది అన్నటువంటిది ఒక్కటే తేడా. అది పెద్ద నష్టమేం గాదు. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ వల్ల హ్మ్. వస్తున్నటువంటి సమస్య ఏంటి? ప్రధానమైనటువంటి హ్మ్. సమస్య హ్మ్. ఇక్కడ ఈ భూమి మీ ఇంటి ముందు బోర్డు పెట్టి ఇది నాది అన్నాడనుకోండి వక్ఫ్. అవును. హ్మ్. హ్మ్. కాదు అని నిరూపించుకునే బాధ్యత మీది. ఇంతకాలం. హ్మ్. హ్మ్. ఇంతకాలం కాదు అని నిరూపించుకునే బాధ్యత మీది. అవునని ఆళ్ళు హ్మ్. నిరూపించక్కర్లా. కాదని మీరు హ్మ్. నిరూపించాలి. అది ఎక్కడ హ్మ్. నిరూపించాలి? ఇప్పుడు దేవాదాయ హ్మ్. శాఖకు కూడా అట్లాంటి హక్కు ఉంది. దేవాలయ హ్మ్. ఆస్తి కింద ఉంది మీది అని గనక వాళ్ళు చెప్తే కాదు అని హ్మ్. నిరూపించుకోవాల్సింది మనకు అక్కడ ఉంటది. అయితే అక్కడ ట్రిబ్యునల్‌లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. హ్మ్. దేవాలయానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఒక దీని ప్రకారం పనిచేస్తుంది అది. ఓ హ్మ్. జ్యుడిషియరీ ఫార్మాట్‌లో పనిచేస్తుంది. ఇక్కడ అవును. మత హ్మ్. జ్యుడిషియరీ వీళ్ళది. హ్మ్. అక్కడ ఉండే ట్రిబ్యునల్‌లో అంతా ముస్లిమ్సే ఉంటారు. హ్మ్. వేరే అవును. వాళ్ళు హ్మ్. ఉండరు. అసలు అక్కడ నీ హ్మ్. వాదన